ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయాన్ని ప్రకటించారు. చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆఫీసర్ మునీర్ అభ్యర్థన మేరకే ఇరాన్పై దాడిని వాయిదా వేసినట్లు ట్రూత్ సోషల్లో వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వంలో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని, వారు ఏకాభిప్రాయంతో ముందుకు వచ్చే వరకు సమయం ఇవ్వాలని పాక్ నేతలు కోరారని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లోని అన్ని పోర్టులపై దిగ్బంధం కొనసాగుతుందని, అమెరికా సైన్యం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ హాజరు కావడం లేదని వైట్ హౌస్ ప్రకటించింది. ఇరాన్ నుంచి ఒక స్పష్టమైన ప్రతిపాదన వచ్చి చర్చలు ముగిసే వరకు కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.